నమస్తే అందరికీ. ఈరోజు మన వీడియోలో 1 కేజీ టమోటాలతో 5-6 నెలలు నిల్వ ఉండే కమ్మటి సూపర్ టేస్టీ టమోటా నిల్వ పచ్చడి చేసుకుందాం. మంచి కన్సిస్టెన్సీతో ఇలా చిక్కగా పర్ఫెక్ట్ కారంతో ఈ నిల్వ పచ్చడి తయారు చేద్దాం రండి. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలేవో చూద్దాం. ముఖ్యంగా శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్న 1 కేజీ టమోటాలు, ఒలిచిపెట్టుకున్న 4 వెల్లుల్లి గడ్డలు, 2 రెబ్బల కరివేపాకు, 2 స్పూన్ల పసుపు, తుంచి పెట్టుకున్న 4 ఎండుమిరపకాయలు, 4 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు, కారం కోసం 4 స్పూన్ల చిల్లీ పౌడరు, 1 చిన్న నిమ్మపండు సైజు చింతపండు, ఉప్పు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్న టమోటాలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా నేను కట్ చేస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. మొత్తం టమోటాలన్నీ ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి ఉంచి కడాయి ఏమాత్రం తడి లేకుండా తుడుచుకోవాలి. అందులో కొద్దిగా నూనె వేసి వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మొత్తం టమోటాలని అలానే చింతపండును అందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేయాలి. 10 నిమిషాలు అయ్యాక ఈ టమోటాలు మొత్తం చిక్కగా తయారైతుంది. వెంటనే తీసి చల్లారనిద్దాం. ఇప్పుడు వేరొక కడాయిలో 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు వేసి చిటపట్లాడించి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందే ఉడికించిన టమోటా చింతపండు మిశ్రమాన్ని ఇలా మిక్సీ జార్లో వేసి అందులోకి తగినంత ఉప్పు, పసుపు, చిల్లీ పౌడరు, 10 వెల్లుల్లి రెబ్బలు, మిక్సీ పట్టిన ఆవాలు మెంతుల పొడి వేసి బాగా గ్రైండ్ చేసి ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఫైనల్గా మనం పోపు చేసుకుందాం. పోపు కోసం ఒక చిన్న కడాయిలో మంచి నూనె, అందులో 2 స్పూన్ల ఆవాలు వేసి ఆవాలు చిటపట్లాడాక మొత్తం మిగిలిన వెల్లుల్లి రెబ్బలు, తుంచిపెట్టుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగు వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని రెడీగా ఉన్న టొమాటో పేస్ట్లోకి వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన టొమాటో నిల్వ పచ్చడి రెడీ. ఈ టమాటో పచ్చడి చపాతీలో కానీ, ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి మన రాయలసీమ తెలుగు వంటలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియోలు పెట్టగానే తొందరగా మీ వరకు చేరాలంటే బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.